యూపీవీసీ విండోస్ వచ్చేసి మనకు ఇది ఒక విండో ఇలా ఉంటుంది. ఇది ఒక్కొక్కటి చెప్తాను నేను దీన్ని ఏమంటారు. ఈ 4 సైడ్ ఉన్నదాంట్లో దీన్ని వచ్చేసి అవుటర్ ఫ్రేమ్ అంటాం. ఇవి ఏంటంటే ఫస్ట్ మనం విండో సైజుని బట్టి ఇలా కట్ చేసుకుంటాం. విండో సైజుని బట్టి ఇలా కట్ చేసుకుంటాం. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత వెల్డింగ్ మిషన్ మీద వెల్డింగ్ చేసినప్పుడు ఇలా రెడీ అవుతుంది. ఒకటి మనం వెల్డింగ్ చేసే ముందు ఇలా కట్ చేసుకుంటాం కదా మెటీరియల్. కట్ చేసుకున్నప్పుడు ఈ స్టీల్స్ ఉన్నాయి కదా, ఇది రెయిన్ఫోర్స్మెంట్ గ్యాల్వనైజ్డ్ స్టీల్ అంటాం దీన్ని. అంటే రస్ట్ ప్రూఫ్ అన్నట్టు, మనకు వాటర్కి కూడా పాడవదు. ఈ స్టీల్ అనేది మనం ఇందులో ఈ ఫ్రేమ్లో ఇలా ఇన్సైడ్లో ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఉంది, ఇలా ఇన్సైడ్ చేసి పైనుంచి మనం స్క్రూ వేయాలి. ఇలా స్క్రూ చేయాలి. స్క్రూ చేసిన తర్వాత మనం ఈ వెల్డింగ్ మిషన్ మీద ఈ వెల్డింగ్ చేసుకోవాలి. వెల్డింగ్ చేసుకున్నప్పుడు ఇలా మనకు స్క్వేర్లో రెడీ అవుతుంది. స్క్వేర్లో అంటే మనకు హీట్ అయ్యి వెల్డింగ్ అవుతుంది. ఇలా కార్నర్స్ అన్నీ వెల్డింగ్ అయిన తర్వాత దీన్ని శాష్ అంటాం మనం. గ్లాస్ ప్యానల్ శాష్ అంటాం, గ్లాస్ ప్యానల్ కూడా అంటాము. ఈ ప్యానల్ ఒకటి, ఇవి 2 ఉంటాయి మనకు. రైట్ సైడ్లో ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఒకటి. ఫుల్గా క్లోజ్ అవుతుంది. ఓకేనా. దీన్ని మెష్ అంటాం. ఇది మెష్, ఇది మెష్ ఫ్రేమ్. ఇది ఒకటి. ఫస్ట్ మనం ఈ అవుటర్ ఫ్రేమ్ రెడీ చేసేటప్పుడు ఈ స్టీల్ వేస్తాం కదా, అయితే మనమైతే ఫుల్ స్టీల్ వేస్తున్నాం ప్రైజ్ని బట్టి. అయితే కొంతమంది మార్కెట్లో 300కి చేస్తున్నారు. 300 పర్ స్క్వేర్ ఫీటు. 300 స్క్వేర్ ఫీట్కి చేస్తున్నప్పుడు ఈ స్టీల్ అనేది ఇంత చిన్న ముక్క వేస్తారు ఇన్సైడ్లో. ఈ ఫుల్ స్టీల్ వేయరు. ఫుల్ స్టీల్ వేయకుండా ఇంత చిన్న ముక్క వేస్తారు. ఇంత చిన్న ముక్క వేసి ఇక్కడ స్క్రూస్ వేసేస్తారు. స్క్రూ వేసి టైట్ చేసేస్తారు. మనం ఇక్కడ ఇది సరే దేనికి యూజ్ అవుతుందంటే, ఇక్కడ హోల్ కనబడుతుంది కదా, ఈ హోల్ అనేది మనం వాల్కి ఫ్రేమ్ పెట్టినప్పుడు ఇన్సైడ్ నుండి స్క్రూస్ వేస్తాం. ఒక 4 ఇంచ్ స్క్రూ, ఈ స్క్రూ వేస్తాం. ఈ స్క్రూ ఈ స్క్రూ ఉంది కదా, మనం గోడకి ఫ్రేమ్ వేసినప్పుడు ఈ 4 ఇంచ్ స్క్రూ వేస్తాం. ఇంత స్క్రూ, ఈ 3 ఇంచుల స్క్రూ వాల్కి వెళ్తుంది. వాల్కి వెళ్ళి టైట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ 200 mm చిన్న పీస్ వేస్తారు కదా స్టీలు, అది ఇంతవరకే ఉంటుంది. ఇంతవరకే టైట్ అవుతుంది మనకు వాల్కి. జస్ట్ ఇంతవరకే టైట్ అవుతుంది. ఇక్కడ ఒక పీస్ వేస్తారు, ఇక్కడ ఒక పీస్ వేస్తారు. ఇలా 4 సైడ్స్ అన్ని సైడ్లలో ఇంత చిన్న పీసెస్ వేస్తారు అన్నట్టు. అందుకే 300కి పర్ స్క్వేర్ ఫీట్ చేస్తారు. 300కి పర్ స్క్వేర్ ఫీట్ చేసేది ఇంత చిన్న పీసెస్ పెడతారు. ఇలాంటివి పెట్టడం వల్ల మనకు ఒక 4-5 ఇయర్స్కి విండో మొత్తం లూజ్ అయిపోతుంది. ఎందుకంటే మనకు విండో మొత్తం ఫుల్ స్టీల్ ఉండదు కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటంటే 300కి స్క్వేర్ ఫీట్ చేసినప్పుడు ఈ గ్లాసెస్ ఉంటాయి కదా, ఈ గ్లాసెస్ కూడా 3.5 mm గ్లాస్ యూజ్ చేస్తారు. 3.5 గ్లాస్ అంటే మనం ₹1 బిల్లతో కొట్టినా కూడా బ్రేక్ అవుతుంది. ఈజీగా బ్రేక్ అయిపోతుంది గ్లాసు. కాబట్టి మనం ఒక 5 mm గ్లాస్, మినిమం 5 mm గ్లాస్ అయితే తీసుకోవాలి. మినిమం 5 mm గ్లాస్ తీసుకొని విండో మొత్తం ఫుల్ స్టీల్ వేయమని చెప్పాలి. ఇది అవుటర్ ఫ్రేమ్ వరకు. ఇంకోటి ఏంటంటే దీన్ని గ్లాస్ ప్యానల్ శాష్ అంటాం కదా, ఇవి ఇన్సైడ్లో కూడా స్టీల్ వేయాలి యాక్చువల్లీ. అంటే మనం ప్రైజ్ని బట్టి, అది అన్ని ప్రైజ్లలో ప్రతి విండోకి ప్రతి సైట్లో మనం స్టీల్ వేయలేం. ఎందుకంటే ప్రైజ్ను బట్టి స్టీల్ వస్తుంది. ఈ శాష్లో కూడా ఇన్సైడ్లో ఈ స్టీల్ అనేది వేసి ఫుల్ స్టీల్ వేయాలి. ఇలా 4 సైడ్స్లో
ఫుల్ స్టీల్ వేయాలి. అప్పుడు ఏంటంటే మనకు ప్రైస్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో మీకేంటంటే ఫుల్ క్వాలిటీ అంటే స్ట్రెంత్ ఎక్కువ కావాలి, క్వాలిటీ కావాలి అంటే ఈ స్టీల్ 100% యూజ్ చేయాలి. యూజ్ చేసుకుంటే మనకు ఈ మెష్ ఉంది కదా, మెష్లో కూడా స్టీల్ ఇవ్వాలి. ఈ మెష్లో స్టీల్ వస్తుంది, అవుటర్లో స్టీల్ వస్తుంది, ఈ శాష్లో కూడా స్టీల్ వస్తుంది. అప్పుడు మనకు ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. 450 రూపాయలు కనుక మనం స్క్వేర్ ఫీట్ పెడితే అప్పుడు అవుటర్లో గ్లాస్ ప్యానల్లో శాష్ ఈ మెష్ మొత్తం 100% ఫుల్ స్టీల్ వచ్చేస్తుంది. మినిమం 450 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. మెష్ కూడా ఎస్ఎస్ మెష్ వచ్చేస్తుంది. అందులో 450 రూపాయలకి ఎస్ఎస్ మెష్ వస్తుంది. సో ఇవి 300కి స్క్వేర్ ఫీట్ చేసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ అయితే ఉండదు. 4-5 ఇయర్స్కి విండో అనేది లూజ్ అవుతుంది, మీకు అప్పుడు ప్రాబ్లం అవుతుంది. 300 స్క్వేర్ ఫీటు 300 నుంచి 350 వరకు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళందరికీ ఈ చిన్న పీసెస్ మాత్రమే ఉంటాయి విండోలో. కానీ మన దగ్గర ఈ చిన్న పీసెస్ చెయ్యం. మనం ఏదైనా సరే ప్రైజ్ని బట్టి అవుటర్ ఫ్రేమ్లో అయితే ఫుల్ స్టీల్ వేస్తాం. మినిమం అవుటర్ ఫ్రేమ్లో అయితే ఫుల్ స్టీల్ ఇచ్చేస్తాం. ఇలా కస్టమర్ కొంచెం క్వాలిటీ కావాలి, మాకు ఇక్కడ క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అనుకున్నప్పుడు ఈ శాష్లో కూడా ఇచ్చేస్తాం. అప్పుడు మనకు 450 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. 450 రూపాయలు స్క్వేర్ ఫీట్ పడుతుంది. ఒకటి మనం చేయించుకుంటే రెండే రకాలుగా. ఫస్ట్ వచ్చేసి అవుటర్ ఫ్రేమ్లో ఫుల్ స్టీల్ వేయాలి. అలా కాకుండా మీకు ప్రైస్ మ్యాటర్ కాదనుకుంటే 450 రూపీస్ కనుక మీరు పెట్టుకుంటే 450 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ పెట్టుకుంటే మీకు అవుటర్తో పాటు శాష్లో మెష్లో 100% స్టీల్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు 100% క్వాలిటీ అనేది వచ్చేస్తుంది విండో. ఒకటి తీసుకునేది అయితే ఇది. మార్కెట్లో మాత్రం ఈ స్టీల్ వాడుతున్నారు 100%. నేను చెప్తున్నాను కదా, ఎంతమంది ఉన్నారో చేసేవాళ్ళు, విండో చేసేవాళ్ళు 95% ఈ 200 పీసు చిన్న పీస్తోని మాత్రమే విండోలు చేస్తున్నారు. హైదరాబాద్లో అయితే 280 నుంచి 300 నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ 280, 300లలో చేసేవాళ్ళే తప్పని నేను చెప్పట్లేదు, చేయించుకున్న వాళ్ళే తప్పని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ వలన ప్రైస్ పడిపోతుంది, క్వాలిటీ పడిపోతుంది. సో ప్రైస్ పడిపోతే చేసే వాళ్ళకే ఇబ్బంది ఉండదు, చేయించుకున్న వాళ్ళకే. విండోస్ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళకే ప్రాబ్లం. సో ఇదొకటి. హైదరాబాద్లో అయితే 300 నుండే స్టార్ట్ అవుతుంది. ఆ 300, 350 చేసే వాళ్ళు మాత్రం 100% ఇదే ఉంటుంది గ్యారంటీగా. నేను 100% చెప్తున్నాను కదా. 300, 350, 400 లోపు, 350 లోపు, 300 నుంచి 350 లోపు ఎవరైతే విండోస్ ఆర్డర్ ఇచ్చారో అందరికీ ప్రతి విండోలో ఈ చిన్న పీసెసే ఉంటాయి 100%. నేను చెప్తున్నాను కదా. కానీ మనం అయితే ఈ చిన్న పీసెస్ పెట్టి చేయట్లేదు. మినిమం మన అవుటర్లో అయితే 100% స్టీల్ వేస్తాం అవుటర్లో మినిమం. ఒకవేళ కస్టమర్కి ప్రైస్ ప్రాబ్లం కాదనుకున్నప్పుడు 450 రూపాయలు స్క్వేర్ ఫీట్ పెట్టినప్పుడు శాష్లో, మెష్లో, అవుటర్లో అన్ని స్టీల్ ఇచ్చేస్తాం. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది మనం ఆల్రెడీ వేరే విండోల కోసం రెడీ చేసి పెట్టాము. మీకు ఎవరైనా మీ రిలేషన్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకు హెల్ప్ చేసినట్టు అంటే, ఇప్పుడు మార్కెట్లో 300 నుంచి ఉంది అంటే మనకు ప్రైస్ తక్కువలో వచ్చేస్తుంది కదా అని తీసుకుంటారు. సో తప్పు లేదు, కాకపోతే ఒక అవేర్నెస్ అనేది కావాలి. ఇలా 300కి ఎలా చేస్తారనేది వాళ్ళకు కూడా తెలియాలి. వాళ్ళకు తెలిసినప్పుడే, ఒక ప్రోడక్ట్ గురించి మంచి చెడు తెలిసినప్పుడే ఏది తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో వాళ్ళకి షేర్ చేయండి. మీరు మీ సర్కిల్లో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు ఉంటే, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా. ఇంకోటి, ఈ వీడియో చేయడానికి మనం ఐరన్ కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నామని కాదు. ఇది చూడండి, ఇవన్నీ మనం ఐరన్ ఫుల్ స్టీల్ వేసి ఇక్కడ రెడీ చేసి పెట్టుకునే. ఇప్పుడు వీటన్నిటికీ ఐరన్ వేయాలి. ఇక్కడ కొన్ని ఒక 8 విండోస్లకి ఇక్కడ ఐరన్ ఉంది. ఈ 4 సైడ్స్లా ఇవ్వండి, ఇవి 2 పీసెస్, ఇవి 2 పీసెస్, ఈ 4 పీసెస్. ఒక విండోకి ఈ 4 పీసెస్. ఇదిగోండి,
ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టాము ఐరన్. ఇదంతా మనం రెడీ చేయాలి. ఇవి వెంటిలేటర్లు. మన వెంటిలేటర్లో ఏదైతే స్టీల్ పెడతామో ఆ స్టీల్ ఈ చిన్న పీసెస్ మనం వెంటిలేటర్లకు యూజ్ చేస్తాం. చిన్న చిన్న వెంటిలేటర్లు ఉంటాయి కదా, ఒక నేను చూపిస్తా. ఈ వెంటిలేటర్లకు కూడా ఫుల్ స్టీల్ వేస్తాం. అలాంటిది వాళ్ళు విండోకే ఫుల్ స్టీల్ వేయట్లే, ఈ చిన్న పీస్ వేసి చేస్తున్నారు. కాబట్టి మీకు ఎలాంటి క్వాలిటీ కావాలి, జస్ట్ నార్మల్ క్వాలిటీ కావాలా లేదా మంచి క్వాలిటీ కావాలా అనేది మీరు ఆలోచించి తీసుకోండి. ఏది కావాలనేది మీరు ఏ ప్రైస్ పెడతారో ఆ ప్రైస్కే మీకు విండో క్వాలిటీ అనేది వస్తుంది. ఓకేనా. ఇది 90 సిరీస్. ఇది 90 సిరీస్. 90 సిరీస్ అంటే 90 mm ఉంటుంది. ఓకేనా. ఇందులో 80 సిరీస్ కూడా ఉంటుంది. 80 సిరీస్ అంటే మనకు 80 mm వస్తుంది. మనకి ఫ్రేమ్, ఈ అవుటర్ ఫ్రేము తగ్గుతుంది, సైజ్ తగ్గుతుంది, థిక్నెస్ కూడా తగ్గుతుంది, క్వాలిటీ కూడా తగ్గుతుంది. ఇది శాష్. ఇట్రా, ఈ శాష్ సైజ్ వచ్చేసి 66 ఉంటుంది. 66 అటు సైడ్లో ఈ శాష్ 66 ఉంటుంది. దీనికంటే తక్కువలో 55 శాష్ కూడా ఉంటుంది. 55 శాష్ ఉంటుంది, 58 శాష్ ఉంటుంది. ఇది 66 అంటే మంచి క్వాలిటీ అన్నట్టు. మనకు సైజెస్ తగ్గుతున్న కొద్దీ థిక్నెస్, లోపలున్న థిక్నెస్ కూడా తగ్గుతుంది, క్వాలిటీ కూడా తగ్గుతుంది. అదొకటి చెక్ చేసుకోండి. ఆపేసి